మా మనగాళ్ళు వెళ్తున్నారు. అసలుకి చేప ఒక్క చేప కూడా పట్టుకు రావట్లేదు వీడు. చూడండి గాయ చెట్టకు వీడు వెళ్తా వేసాడు. అసలుకి ఒక చేప కూడా పడతావు. చూసారుగా ఎట్ట వెళ్తున్నాడు. చేప బదులు ఆడ గోతలో దూరేస్తాడు ఆడు. శుభ్రంగా తినుగా మునిగిపోతావు. చూడండి ఫ్రెండ్స్ ఎట్ట ఈత కొడుతున్నాడు. మంచి చేప అయితే పోగొట్టేసిండు. కష్టపడి పడిన చేప. ఈరోజు చేపలు పడతావా? ఎట్లయితే ఆడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. కొద్దిగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు లెగ్గొడుతున్నాడు. ఆ చేతులతో లెగ్గొడితే ఏ చేప పడదో గైస్. పడింది ఒక చేప అయితే తీస్తున్నాడు. ఇది కూడా శుభ్రంగా తెస్తాడో లేదో తెలియదు గైస్. శుభ్రంగా తెయ్యాలని ఇద్దరికి కోరుకుంటున్నాం. త్వరగా జల్దీ చేపలు దావద్దు గైస్. ఇప్పుడైతే దరికి తీసిరా. మంచి ఈత కొట్టుకుంటూ వస్తున్నాడు. మునిగిపోతున్నాడు. అసలు ఈత రాదంట. కొత్తగా నేర్చుకుంటున్నాడు అసలుకి. ఆడ కుర్రలు తీసుకొచ్చాడు. చేపలు అంటే తీసి కాలువ తీసుకొచ్చా. ఇది కాడ దబ్బెట్టాడు అనుకున్నా. కాకపోతే వచ్చింది కొద్దిగా పెద్ద సైజ్ చేసాయి. ఓకే ఒక కూర అయిపోయినాయి. సాయంత్రం తాగుతాయి గాయస్. షర్ట్ చూడండి గాయస్ ఎంత జలపడ్డదో. షర్ట్ కొద్ది మాదిరి సైజు. నాగేశ్వరరావు చేపలు ఏం పడినట్లేవు అసలుకి. బ్యాడ్ లక్ గైస్. చేపలు ఏం పడలేదు అసలుకి. రే దా వెళ్ళు. అసలు నువ్వు లేవని చేపలు డల్ ఇచ్చేస్తున్నాయి. నువ్వు వెళ్తానే ఏమైనా పడతాయి. ఏం పడతలేదు అసలుకి. నువ్వు దిగోసారి. ఆ సింగంట లాక్కెళ్ళరా. పెద్ద మనగాళ్ళు వస్తున్నారు గాయస్ ఇప్పుడే. అదిగో అడు పడినట్టు పడిపోయాడు గాయస్ అసలుకి. బ్యాక్ సైడ్ బ్యాక్ కెమెరా చూడండి గాయస్ ఎట్టా ఈత కొట్టుకుంటూ వెళ్తున్నాడు. ఒక చేప కూడా పడిద్దో లేదో చెప్పలేం. వీడు వెళ్ళిన తర్వాత వీడు వెళ్తామే కాళ్ళకి శని వచ్చేసింది. రే దీని అట్లా లాగ్గలరా. అసలు వాళ్ళట్టే ఎలా కట్టి తెలియట్లేదు గాయస్. వీడికి ఎందుకు పుట్టాడో తెలియదు.
మళ్ళీ ఎట్ట నవ్వుతున్నాడు చూడండి. అదిగో అడిపడినట్టు అసలుకి చేపలే పడతలేదని ఏడుతుండే ఈడొకటి పడుతున్నాడు వాళ్ళు. ఏం చేయాలి కదా మీరే చెప్పండి. ఈ బీర్ బాటిల్ ఇచ్చిన కొట్టి అతను పట్టండి. ఎట్ట ఈదికి వస్తున్నాడు చూడండి గాయస్. నీళ్ళు చూడండి గాయ ఎట్ట వచ్చేస్తుంది దానికి అడి ఇది ఈదుడికి. సముద్రం కూడా సరిపోద్ది అసలుకి. మళ్ళీ సంచి అంతా పెద్ద చేపలు మనగల్లాగా. ఎట్ట లేకట్టున్నాడు చూడండి. నాకు అన్నదిరా అన్నదిరా అన్నదిరా. చేప పడిపోయిందిరా. చేప పట్టదు రప్పిందిరా. చేప పట్టదు చూడు. సైజు మ్యాన్ చేప అసలుకి. దరుగు పడే పోయి అంటించేద్దాం. మామూలుగా కాల్చుకుంటాం ఈ చేపని. ఇంకా ఇప్పటికే వట్లు అడుగేస్తున్నా. చేప నువ్వు చేపలు దాడుతున్నాయి కదా. బుడ్డ చేపలేనా? నువ్వు చేప పడిపోయింది ఇక కాల్ చేసి అగ్గుపెట్టి తీసిరా వేసేద్దాం. మంచి చేప పడ్డది అసలుకి. మో ఎగిరిపోతున్నారు గోతమా. కష్టపడి చేప పట్టాం అసలుకి. ఎన్నో లైక్లో చేయాలి ఈ చేపతో. మ్యాన్ చేప ఇది. లైవ్ కాదు, లైవ్ మేం కాదు. వన్కేనా? ఒరే అది కాదు నీ దాంట్లో రాజేష్. ఒరే చేప పడ్డదిరా. అదుగు అటు ఎదరికెళ్ళు పైన పడ్డది. మన మత్తిగారుడు ఏటకెళ్తున్నాడు చేప వల్ల లేపుకుంటా. అది కూడా పడ్డదా జల్ల. పెద్ద జల పడిపోయింది అనుకున్నాం కానీ చిన్న జల్లే పడ్డిద్ది. ఇప్పుడు తప్పిస్తున్నాడు. ఎట్ట తప్పిస్తాడు మత్తిగారుడు. దీన్ని లోపల వేసుకోవాలి. నీళ్ళలో ఎగిరిపోద్ది అసలుకి. కొద్దిగా మాదిరి పెద్ద సైజు వల్ల పడ్డది చేప. చేపలు దాటిపోతుంది అసలుకి. మంచి మంచి చేపలు పడతాయి అంట అసలుకి. చూడాలి. చేప కూడా పోగొట్టేస్తున్నాడు. తప్పితం కూడా రావట్లా. మళ్ళీ మత్స్యకారుని అంట. మంచి ఆటగాడు మళ్ళీ చేప తప్పితం కూడా రావట్లేదు. అటు నుంచి ఒకరు వస్తున్నారు. అరుగో చూడండి. జల నా మీదకి విసిరేసాడు. కొంచెం ఉంటే గుచ్చిపోయేది. కొంచెం పెద్ద జల్లే పడ్డది గాయస్. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇది కూడా గోతాలు వేసేద్దాం. సంక్రాంతికి దావతి చేపలు దావతాయి. మంచి స్టఫ్ ఉంటుంది. అసలు మా అన్నయ్య చేతులతో లేపుతున్నాడు. ఒక చేప కూడా ఇంతకీ పర్లేదు.
చూడండి గాయస్ ఎంత కష్టపడుతున్నారో, కొద్దిగా లైక్ చేయండి. ఇంకో చేప పడినట్టుంది, అది మ్యామ్ చేపే. చిన్నది పెద్ద మాదిరి సైజ్ అంట. ఇన్నేళ్ళ అయితే కదా నీడు. అదిగో ఇట్లా ఉంటుంది మన మత్స్యకారి షాప్లో. కొద్దిగా ఎదరికొచ్చుంటే ఇసిరే బాగుండేది. ఈత రాదు తొక్కరు, అది మళ్ళీ ఈత కొట్టేంత స్టైల్ మళ్ళీ. ఓకే బాయ్.